బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి బాధితులందరికీ కూడా ధైర్యం చెప్తారు. వారి కుటుంబ సభ్యులు కూడా పరామర్శిస్తారని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మత్స్యకారిని కలిసారు కదా, వారు ఎలాంటి బాధలు మీ దృష్టికి వచ్చారు? ప్రభుత్వం ఈ సహాయక చర్యలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే 4వ తేదీన సంఘటన జరిగితే ఇవాళ 11వ తేదీ. అసలు వాళ్ళు బతికున్నారో లేదో తెలియదు, చనిపోయారో లేదో తెలీదు. కనీసం చనిపోతే మాకు శవాలన్నా ఇప్పించండి, లేదా చనిపోయారన్న నిర్ధారణ అయినా చేయండి అని అడుగుతున్నారు ఇక్కడ మత్స్యకార కుటుంబాలు. చూడండి, ఆ విజయవాడలో సాయికృష్ణ తల్లి నా కొడుకుని చంపేస్తే బూడిదేమని అడిగినట్టుగా మా కుటుంబ సభ్యులు చనిపోతే కనీసం శవాలన్నా చూపించండి, లేకపోతే చనిపోయారని నిర్ధారించమని అడుగుతున్నారు. అయినా చీమ కుట్టినట్లేదు. ఈ రాష్ట్రంలో, దేశంలో తెలుగుదేశం పార్టీ అంటే నేనే అన్నట్టుగా ప్రతి అంశం మీద రెస్పాండ్ అయ్యే హోమ్ మినిస్టర్ గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు, ఆమె కనీసం వచ్చి పరామర్శించలేదు. వాళ్ళు చెప్తున్నారు ఫోన్లో వీడియో కాల్లో పరామర్శించారంట. ఉత్తరాంధ్రకి చెందిన మరో మంత్రి గారు, ఆయన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, కనీసం విశాఖపట్నంలో సంఘటన జరిగితే ఆ బాధిత కుటుంబాలని పరామర్శించలేకపోయారు. ఏదో 10 లక్షల రూపాయలు ఇచ్చాం అని చెప్తున్నారు. అందులో 5 లక్షల రూపాయలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరన్నా ఇలా ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ఇస్తామని ఒక జీవో ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన 10 లక్షలు, 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్, 5 లక్షలేమో గవర్నమెంట్ నుంచి. ఇదే అన్యాయం కదా మత్స్యశాఖ నుంచి అంటే. తప్పు కదా. అసలు గాలింపు చర్యలు చేపట్టకుండానే ఏదో చనిపోయినట్టు ఎలా నిర్ధారిస్తారు మీరు? తర్వాత 3 మెన్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఒక నివేదిక చెప్తుంది. డిఐజీ గారు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు, రెవెన్యూ అధికారులు ఒక రకమైన ఇన్ఫర్మేషన్ చెప్తారు, మత్స్యశాఖ అధికారులు మరొకటి చెప్తారు. అసలు ఏది నిజం దీంట్లో? అంటే అసలు సైక్లోన్ వార్నింగ్స్ కరెక్ట్గా ఇవ్వలేదా? ఇస్తే వాళ్ళని వెళ్ళకుండా నివారించలేకపోతున్నారా? వైఫల్యం ఎవరిది? అది కూడా తెలీదు. పాపం చిన్న పిల్లలు, 1 year ఉంటుందేమో ఒక బాబుకి, పెట్టుకుని నా భర్త రాలేదని ఏడుస్తుంటే మాకే కళ్ళనీళ్ళు వచ్చినాయి. ఒక ఆయన బోటు 30 lakhs ఉంటుందంట, అది మొత్తం పోయింది. ఆయన షాక్లోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉన్నాడు. మొన్నే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో ఆయన పరామర్శించారు. ఇవాళ వరకు దిక్కుముక్కు లేదు. 2023లో ఇదే విధంగా బోటు యాక్సిడెంట్ జరిగితే 48 గంటల్లో బోట్లకి నష్టపరిహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందించిన చరిత్ర ఉంది ఈ రాష్ట్రంలో. అంటే ఏంటంటే ఇక్కడ ఎవరికి పట్టదు. ఈ గవర్నమెంట్కి కావాల్సింది కేసులు, అణిచివేత, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియా యాక్టివిస్టులని హింసించడం, వైఎస్ఆర్ పార్టీ తరపున ఏమన్నా గొంతెత్తితే వాళ్ళ మీద బురద జల్లడం మీద ఉన్న శ్రద్ధ, ఆ శ్రద్ధలో ఒక్క 5% ప్రజల మీద పెడితే బాగుండేది. ఇవాళకి నిన్న ఎవరో చెప్తున్నారు, పిల్లలకి స్కూల్స్ తెరిసిన ఎలా అయింది, యూనిఫామ్స్ లేవు, షూస్ లేవు, పుస్తకాలు కూడా పూర్తిగా ఇవ్వలే. ఏదైనా ముట్టుకోండి, మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పండి, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఏ పథకం అమలు అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాట్లాడితే గొడ్డల పార్టీ అంటున్నాడు. అసలు సిగ్గుందా అని అడుగుతున్నాం మేము. మీ ఒంటి నిండా మీరు అన్ని పెట్టుకుని వెన్నుపోటు పొడిస్తే కానీ ముఖ్యమంత్రి కాలేకపోయిన వాళ్ళు మీరు వెన్నుపోటు పార్టీ అనొచ్చు మిమ్మల్ని. ఒక తల్లి వెళ్ళి బూడిదిమ్మని అడిగే స్థాయికి రాష్ట్రంలో పరిపాలన తెచ్చారు, బూడిద పార్టీ అనొచ్చు. ప్రతి ఎన్నికలకి ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఎవరిని వదిలేస్తారో తెలియదు, యూజ్ అండ్ త్రో పార్టీ అనొచ్చు. ఇన్ని టైటిల్స్ మీకే సరిపోతాయి. అసలు అంత హుందాతనాన్ని ప్రదర్శించాల్సిన సీఎంగా పనిచేస్తున్న ఆయన గొడ్డల పార్టీ అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు, అర్థం పర్థం లేని విమర్శలు చేస్తారు. అంటే బెదిరించేసి, వ్యక్తిత్వ హననం చేసి, వచ్చే ఎన్నికల్లో ఏ హామీ నెరవేర్చకపోయినా, ఏ వర్గానికి మంచి చేయకపోయినా, కేవలం ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని దుర్మార్గంగా చిత్రీకరించడం ద్వారా లబ్ధి పొందుదామన్న యావ తప్ప ఇంకా మీకేం కనిపిస్తుంది? అసలు మీలో ఏ చిత్తశుద్ధి ఉంది? దేంట్లో చిత్తశుద్ధి ఉంది చెప్పండి. మాటికి గొడ్డల పార్టీ. ఇవాళ కూడా చూసా, ఆ పట్టాభి అని ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన. అయితే దీన్ని ఏమంటారు? అధికారం మీకు ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయిందో చూడండి. మిమ్మల్ని అహంకారంతో మీ అధికారం
పర్మనెంట్గా ఉంటుందనే ఆలోచనతో ఏది పడితే అది మాట్లాడడం, ఎలా పడితే అలా కామెంట్ చేయడం, ఏదో పిచ్చి పిచ్చిగా అసలు నిలకడలేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు 2 ఏళ్లలో, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. మొత్తం మీరే భుజకీర్తులు తగిలించుకుని మా అంత రోళ్ళు లేరు, మేము చాలా గొప్ప సంక్షేమ సారథులం, మేము అభివృద్ధి వారధులం అని ఈ కాకండ్ బుల్ స్టోరీస్ చెప్తున్నారు. మీ కాకమ్మ కథలు చెప్పడం మేము ఎవరు నమ్మేటట్టుగా లేరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడే మేము చూసాం మత్స్యకారు కుటుంబాల్లో చూస్తే ఎంత దీనస్థితి. కనీసం చనిపోయారో లేదో కూడా చెప్పలేరా. అక్కడేమో ఒక తల్లి బూడిదిమ్మంటదా, ఇక్కడ ఇంకో తల్లి నా బిడ్డ శవాన్ని ఇమ్మంటదా, అది కూడా మీకు పట్టదు. మా మాజీ మంత్రి గారు అమర్ గారు మాత్రం ఏదో మేకప్ వేసుకుంటారని విమర్శిస్తే మహిళా కమిషన్ దాకా పిలిచారు. కనీసం ఈ జిల్లాలో ఉన్న బాధితుల్ని పరామర్శించలేరు. దానికి సమయం లేదు మీకు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పీడీ యాక్ట్లు పెడతారా, దానికోసం ఒక టాస్క్ ఫోర్స్ పెడతారా? అంటే ఎవరికే మాట్లాడే హక్కు లేదు, స్వేచ్ఛ లేదనేది చెప్పాలని మీ ఉద్దేశం. మేము ఒకటే చెప్తున్నాం, ఏ సమస్య అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మాట్లాడినంత వరకునే మీకు ఫ్రీ హ్యాండ్. ఇప్పుడు రేపు ఆయన వస్తే మళ్ళీ అప్పుడు మత్స్యకారులు మీరు పరిగెడతారు, ఆయన వస్తే ఆక్వా సమస్య మీద మీరు పరిగెడతారు, ఆయన వస్తే కానీ ఆ స్టీల్ ప్లాంట్ సమస్య, ఆ పాపం మొన్న ఆయన చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలియలేదు. మొన్న స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో లాస్ట్ ఇయర్ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి ఇవాళ కూడా రూపాయి అందించలే. మీరు వచ్చి ఎన్ని కవర్లు చెప్పాలో, ఎన్ని ఏమంటారు దాన్ని, ప్రగల్భాల పలకాలో అన్నీ పలికారు. ఒక ఆయన కొరియాలో ఉన్నానంటాడు ఒక మంత్రి గారు, ఆయన అన్నిటికీ మంత్రి. ఇక్కడేమో విశాఖపట్నంలో భూములు పప్పు బెల్లలాగా అమ్మేస్తుంటారు. అది ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాని పరిస్థితి క్రియేట్ చేయడం కోసమే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. సార్ చెప్పండి సార్, టెక్నాలజీకి నేనే ఆద్యుడిని చెప్పుకునే చంద్రబాబు కేవలం 10 మైళ్ళు దూరంలో ఉన్న మత్స్యకారులను ఎందుకు కాపాడలేకపోయారు? మత్స్యకారుల్ని కాపాడలేకపోవటమే కాదు, ఘటన జరిగి 7 రోజులు కావస్తున్నా మత్స్యకారు కుటుంబాలకు సంబంధించి, బాధితులకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధ్యతారాహిత్యం. అసలు బాధ్యత అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులు అంటే మత్స్యకారు కుటుంబాలన్నా, లేకపోతే ఇది చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే ఎలాంటి పెద్ద సైక్లోన్, ఏదో చిన్న డిప్రెషన్ ఉంది, సైక్లోన్ ఇది కూడా లేని సమయంలో జరిగిన ఈ సంఘటన గురించి, అది కూడా విశాఖపట్నం సముద్ర తీరం నుంచి 8 నుంచి 10 మైళ్ళ దూరంలో జరిగిన సంఘటన జరిగిన తర్వాత 22 గంటల పాటు ఎలాంటి అధికార యంత్రాంగం కూడా స్పందించకపోవటం, ప్రభుత్వం స్పందించకపోవటం అనేది ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థతకి నిదర్శనం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా వీళ్ళు ఏం చెప్తారంటే రాడార్ వ్యవస్థ లేదు, లేకపోతే జీపీఎస్ లేదు, లేకపోతే అలారం సిస్టమ్ లేదంటారు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా ఈజీ ఏంటంటే ఎక్కడైతే మొబైల్ సిగ్నల్ లాస్ అయిందో, ఎక్కడైతే లాస్ట్ మొబైల్ సిగ్నల్ వచ్చిందో దాన్ని కోఆర్డినేట్స్ తీసుకుని ట్రేస్ అవుట్ చేయడానికి అరగంటలో గంటలో చేయొచ్చు టెక్నాలజీని ఉపయోగించుకుంటే. కంప్యూటర్ నేనే కనిపెట్టాను, గూగుల్ నేనే తీసుకొచ్చాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, సొల్లు కవులు చెప్పుకొని ఈ చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఆయన ఎంతసేపు కూడా ప్రజలు అధికారం ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని పరిపించలేకపోతున్నాం, అమరావతిని ఏదో రకంగా నా వారసత్వ సంపద, నా వారసత్వానికి సంబంధించి ఆస్తులన్నీ కూడా అమరావతిలోనే ఉన్నాయి, ఏదో రకంగా అమరావతిని పూర్తి చేయాలనే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా 25 జిల్లాలకి సంబంధించి ప్రజల యొక్క కష్టసుఖాలు కానీ బాగోగులు కానీ గురించి కానీ ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి చిత్తశుద్ధి కూడా లేదు. ఏది ఏమైనా మత్స్యకారుల విషయంలో పడవ బోల్తా పడి గల్లంతైన 6 మత్స్యకారుల విషయంలో కానీ, బోటు ఓనర్ అయినటువంటి బతికి బట్టగట్టి చిన్న విషయంలో కానీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వాటి చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. ఇది వారికి అన్యాయం జరిగింది. తప్పకుండా అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం, ఈ బాధితుల తరపున పోరాటం కోసం రేపు మంగళవారం నాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి విచ్చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మేమందరం కూడా వాళ్ళని కలిసి నమ్మకాన్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఏదైనా దుర్ఘటనలు జరిగిన మత్స్యకారుల సోదరులకు ఏ విధంగా అయితే అండగా ఉన్నామో, అదేవిధంగా ఈ ప్రభుత్వం సేవితనిచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ మత్స్యకారు కుటుంబాలకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టడం వల్లే ఇటు చిన్నాన కానీ లేదంటే ఒరిస్సాలో చిక్కుకున్న 7 మత్స్యకారులు కానీ తీసుకురాగలగమని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంట?
అచ్చెన్నాయుడు గారు ఒరిస్సాకి సంబంధం ఏంటంటే అక్కడి నుంచి ఏ మెరైన్ డిపార్ట్మెంట్ వెళ్ళి తీసుకుని వచ్చిన దాన్ని ఏ మెరైన్ బోర్డ్స్ వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకుని వచ్చారు. ఎందుకు ఈ అబద్ధపు మాటలు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే పలానా పని చేసామని పని చేసిన తర్వాత చెప్పుకుంటే అర్థం ఉంది. అసలు వాళ్ళు మా ప్రాణాలు కాపాడని చెప్పినా సరే మీరు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఈవెన్ కోస్ట్ గార్డ్కి కూడా మీరు సమాచారం ఇవ్వలేదు కదా. ఆ బోట్ ఓనర్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ సర్పంచులు ఫిషరీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమాచారం అప్పటికి కూడా సహకారం అందకపోతే ఆ ఊరి నుంచి స్వయంగా చింతపల్లికి సంబంధించినటువంటి ఆ మత్స్యకారులు చిక్కుకునేటప్పుడు వాళ్ళని రక్షించుకోవడానికి ఇంకొక వేరే 2 బోట్లు పంపించి ఆ బోట్ల ద్వారా వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి 10 మందిని రక్షించడానికి 11 మంది ప్రాణ త్యాగానికి సిద్ధపడి వెళ్ళి వాళ్ళందరిని రక్షించుకోవడం జరిగింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు తీసుకుని వెళ్ళారంటే ఎవరు రక్షించారు? ఇది అచ్చెన్నాయుడు గారికి అసలు అలా చెప్తున్నారంటే అతనికి నిజంగా ఎంత పరిపక్వత ఉందో శాఖ మీద అర్థం అవుతుందండి. ఇప్పుడు ఈ విషయంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కదా గవర్నమెంట్. నేనే స్వయంగా 10:30కి జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ చేశాను విషయం మీద, మీరు పర్సూ చేయండి అని చెప్పి. అదేవిధంగా మెరైన్ పోలీసులకు కూడా మొత్తం డేటా అంతా ఇచ్చాను. అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్కి మా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు FDO, ఆవిడకి మొత్తం వివరాలని పంపించాను. అన్ని పంపించిన తర్వాత వాళ్ళు నోట్ ఫైల్ కూడా పెట్టారు 11:30-12 గంటల ప్రాంతంలో. ఇప్పుడు తెల్లవారులు వేసే 5:30 అది 3 మ్యాన్ కమిటీ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీలోనే ఆ పాయింట్స్ ఎక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదు? వీళ్ళు 5:30కే తెల్లవారు 5వ తేదీ ఉదయం తెలిసినట్లుగా ఎందుకు రాశారు? అంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా మొత్తం అబద్ధాల పుట్టలా తయారైంది. ఇంకా ఈ ప్రభుత్వానికి ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ఈ ప్రభుత్వం మత్స్యకారులు మనుషులుగా కూడా చూడటం లేదు. అందుకని ఇంత పెద్ద ప్రమాదం జరిగి వాళ్ళందరూ కూడా కనీసం గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్ టైంలోని వాళ్ళని కాపాడే అవకాశం ఉన్నా సరే వీళ్ళు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు గల్లంతైన పరిస్థితి. ఈ రోజు వరకు కూడా గాలింపు చర్యలు ఏమి చేపట్టకుండా వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చేశారు. ఇప్పుడు 4వ తేదీ ఇన్సిడెంట్ జరిగింది. 5వ తేదీ నాటికి వీళ్ళు మాకు 5వ తేదీ ఉదయం 5:30 తెలిసిందని చెప్పారు. అక్కడి నుంచి 72 గంటలు అంటే 8వ తేదీ ఉదయం వరకు కూడా 72 గంటలు అవుతాయి. 8వ తేదీ ఉదయం 72 గంటలు పూర్తి అవ్వకుండానే వీళ్ళు నష్టపరిహారం ఎలాగ ఇచ్చేశారు? అంటే 7వ తేదీన నోట్ ఫైల్లో సంతకాలు పెట్టారు ఫిషరీస్ కమిషనర్ గారు. అంటే వీళ్ళు ముందే డిక్లేర్ చేస్తారా? డెత్ సర్టిఫికెట్ లేవు, FIR లేదు, రిజిస్ట్రేషన్ లేదు, అంటే ట్రేసింగ్ సర్టిఫికెట్ లేదు, ఏమీ లేకుండా వీళ్ళు చనిపోయారు అని డిక్లేర్ చేసి ఏ విధంగా నష్టపరిహారం 10 లక్షల రూపాయలు ఇచ్చేద్దామని చెప్పేసి మత్స్యకారులకు వెలకట్టి ఇచ్చేసింది ఈ ప్రభుత్వం. ఇంతకంటే దారుణం ఇంకేటి ఉందంటే మత్స్యకారుల ప్రాణాలని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం తీసేసింది. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసిందే. ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి, ప్రభుత్వం అన్యాయంగా మత్స్యకారుల పక్షాన్ని లేకపోవడం వల్ల వాళ్ళు స్వయంగా జగనన్న మీరు రావాలి, మీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా బాధిత కుటుంబాలన్నింటికి జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగిందండి. దానికొనిస బాధితుల పక్షాన్ని మాట్లాడడం కోసం, వాళ్ళకి న్యాయం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. 6 మంది మత్స్యకారులు మరణించి వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వారికి డెడ్ బాడీలను అందించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని, మత్స్యకారులను ఆదుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వారందరికీ కూడా ఒక ధైర్యాన్ని చెప్తారని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.